అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ 10 టీవీ. ఇది స్పెషల్ ఎపిసోడ్ ఫర్ ఆల్ దోస్ హు ఆర్ అటెండింగ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు తెలిసినట్టే స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేశారు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేది కూడా స్టార్ట్ చేశారు. సో ఈ వీడియోలో మేము కౌన్సిలింగ్ ప్రాసెస్లో డూస్ అండ్ డోంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. షేర్ దిస్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ 2025. సో ఇప్పుడు మనము స్కెడ్యూల్ గురించి మాట్లాడామంటే మీకు డీటెయిల్డ్ స్కెడ్యూల్ అనేది ఎంసెట్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో మీరు చూసారంటే ఇప్పుడు 28th నుంచి 7th ఆఫ్ జూలై వరకు మాత్రమే మీకు టైం ఉంది టు కంప్లీట్ ది ఫస్ట్ ఫేజ్. అంటే ఏంటంటే మీరు పేమెంట్, స్లాట్ బుకింగ్ అండ్ మీరు అటెండింగ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అరౌండ్ 8th దాకా ఉందన్నమాట టైం. సో మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసుకుంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ ఫేజ్కి వెళ్ళొచ్చు అనమాట. సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇప్పుడు 6th నుంచి 10th ఆఫ్ జూలై వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఈ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది 10th ఆఫ్ జూలై అయిపోతుంది. అండ్ మీకు మాక్ అలాట్మెంట్, సో ఫస్ట్ టైం ఏంటంటే మన టీజీ వెబ్సైట్ బోర్డు వాళ్ళు మీకోసము ఒక మాక్ అలాట్మెంట్ అని స్టార్ట్ చేశారు. మాక్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చాక మీకు ఒక అలాట్మెంట్ అనేది ఇస్తారు. అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు, మీకు అలాట్మెంట్ అనేది ఇస్తారు. ఆ అలాట్మెంట్ పట్టి, అది కానీ కౌంట్ కాదు, ఆ అలాట్మెంట్ పట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు దట్ మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రకారం, లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ప్రకారం మీకు కావాల్సిన కాలేజ్ బ్రాంచ్ వచ్చిందా, వస్తే వెల్ అండ్ గుడ్, మీరు అదే ఆప్షన్స్తో కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ అది లేకపోతే మీరు ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు బిట్వీన్ 14th and 15th. సో మీరు 14th and 15th నాడు 2 days ఆఫ్ టైం, అంటే మాక్ అలాట్మెంట్ తర్వాత మీకు 2 days ఆఫ్ టైం ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ మీరు చేంజ్ చేసుకున్నాక మీకు అప్పుడు ఫైనల్ అలాట్మెంట్ అనేది మీకు 15th నాడు ఫైనలీ ఫ్రీజ్ అయిపోతుంది. 18th ఆఫ్ జూలై నాడు మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్ అని వస్తుంది. అంటే మీకు వెబ్సైట్లో ఒక అలాట్మెంట్ ఆర్డర్లో వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మీరు చెక్ చేసుకోవచ్చు దట్ ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఫీజు ఎంత పే చేయాలి, మీకు ఎంత రీయింబర్స్మెంట్ వచ్చింది, అదంతా ఇన్ఫర్మేషన్ ఒకటే డాక్యుమెంట్లో ఉంటుంది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. సో మీరు ఏదైతే ఫీజు ఉంటుందో అది ఆన్లైన్ ఫార్మాట్లోనే పే చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ మోడ్లోనే. సో 18th to 22nd అరౌండ్ 5 days టైం ఇచ్చారు మీకు టు పే ది ఫీజ్. సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆ అలాట్మెంట్ అనేది వచ్చాక ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అంతా వెబ్సైట్లోనే జరుగుతుంది. అది చేస్తేనే మీ సీట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఉన్న అలాట్మెంట్ ఫీ పే చేసి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, ఆర్ మీరు ఈ అలాట్మెంట్ని వదులుకుని నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు అలాట్మెంట్ వదులుకుని నెక్స్ట్ రౌండ్ వెళ్ళారంటే మీకు ఉన్న అలాట్మెంట్ అనేది పోతుంది. సో అది డిసడ్వాంటేజ్. మీరు వచ్చిన అలాట్మెంట్ని తీసుకోండి, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళండి. అప్పుడు మీకు నెక్స్ట్ రౌండ్లో కూడా ఇంకో అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ ఫీజు అనేది ఆటోమేటికలీ అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్లో వచ్చిన కాలేజ్ ఫస్ట్ రౌండ్ కన్నా ఎక్కువ ఫీజు ఉందంటే మీకు మీరు ఆ బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తక్కువ ఉంటే మీకు రిమైనింగ్ అమౌంట్ మీకు రీయింబర్స్మెంట్ వచ్చేస్తుంది. సో ఇది మనది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో దీంట్లో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అట్లీస్ట్ మీరు 50+ అనేవి ఇవ్వాలి, మినిమం 50+. సో 50 to 100 అనేవి ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ అనేది 50 to 100 మినిమం ఇవ్వాలి మీరు, డిపెండింగ్ ఆన్ యువర్ ర్యాంక్. అంటే మీకు పెద్ద ర్యాంక్ ఉంటే మీరు ఇంకా ఆప్షన్స్ ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ కూడా సీక్వెన్స్ మీరు కాలేజెస్ అండ్ టాప్ కాలేజెస్ అండ్ బ్రాంచ్ వైజ్ ఇవ్వండి. మేము ఆల్రెడీ మీకు టాప్ కాలేజెస్ లిస్ట్ అనాలిసిస్ మొత్తం డిస్కస్ చేసాము. సో మీరు ఆ వీడియోని రెఫర్ చేయొచ్చు, ఇక్కడ ఉంటుంది ఆ వీడియో.